ప్రైజ్ ద లార్డ్. క్రిందటి వీడియోలో నాకు నా భర్తకి పెంపుడు కుక్క విషయంలో గొడవ వచ్చిందని చెప్పాను కదా. ఆ విషయం అది ఎక్కడ ఎప్పుడు జరిగిందనేది నేను చెప్తాను. మాకు పెంపుడు కుక్క ఉండేది, అయితే ఇప్పుడు లేదులేండి. అయితే దాన్ని తీసుకొచ్చి 3 ఇయర్స్ 4 ఇయర్స్ అయింది, 4-5 ఇయర్స్ అయింది. అయితే దానికి హెల్త్ బాగుండట్లేదు. లాస్ట్ ఇయర్ హెల్త్ బాగాపోతే ఆయనేమో తెచ్చి ఇంట్లో కట్టేస్తాడు. నాకు చిన్నపిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. రేపు దాని హెయిర్ ఊడుతూ ఉండిద్ది కదా, అది జుట్టు అంటారు కదా, బొచ్చు అంటారు కదా, అది భూత పదంలాగా నాకు అనిపించింది. ఆ పదం వాడను, నేను వాడకూడదు. మనం ఆ హెయిర్ అనేది ఊడిపోతుంది. హెల్త్ బాగాలేదు, ఫుడ్ తినట్లేదు. ఒక 1 వీక్ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు, టానిక్లు సిరప్లు వేస్తున్నారు, అయినా దానికి కవర్ అవ్వలేదు. నేనేమో వద్దండి, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా అయిద్దండి. అది అంటే జంతువుల నుంచి కూడా కొన్ని జబ్బులు వస్తున్నాయని మనం న్యూస్లో చూస్తూ ఉంటాం కదా. అది చిన్నపిల్లలు ఉన్నారు, ఇప్పుడు చేతులారా మనం చేసుకుంటాం ఎందుకండి. ఒక మాట, వరండా ఉంది, ఆ వరండాలో కూడా లోపలికి కిటికీ ఉండిద్ది, ఆ లోపల కట్టేస్తే సరిపోయింది కదా అని నేను చెప్తాను. ఆహా, అంటే నువ్వు చెప్తే వినాలా, మాకు తెలుసులే, మేమేం చేయాలి నాకు తెలుసులే అంటాడు. అట్లా కాదండి, పిల్లల గురించే కదా. నేను ఇలాగే మాట్లాడతానండి, నా భర్తతో అయినా ఎవరితోనైనా ఇలాగే మాట్లాడతాను. ఎందుకంటే అలా మాట్లాడితేనే దేవుడు మన పక్షాన ఉంటాడని నేను నమ్ముతాను. నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కదా, తెలివి ఉందా లేదా, బుర్ర ఉందా లేదా అని మాట్లాడకూడదు మనం. ఎందుకంటే భర్తకి లోబడి ఉండాలని బైబిల్లో ఉంది. అయితే అట్లా కాదండి, పిల్లల కోసమే కదా చెప్తుంది, నా కోసం కూడా కాదు. లోపల కట్టేస్తానంటాడు, హాల్లో లోపల కట్టేస్తే ఆ హెయిర్ అంతా పడిద్ది, పిల్లలు అక్కడే ఆడుకుంటా ఉంటారు. ఎంత ఊడ్చి తుడిచినా హెయిర్ అనేది ఉండిద్ది కదా, దానికి హెల్త్ బాగుండట్లేదు కదా అని చెప్తే వినడు. ఇక నాకు భలే బాధేసింది. అరే చెప్తే వినట్లేదు, గబక్కన చిన్నపిల్లలు వెళ్ళి ఆ హెయిర్లోనే ఆడుకుంటే దానికి హెల్త్ బాగుండలేదు, ఏదైనా అయిద్దేమో అని నాకు భయం. కానీ ప్రార్థన చేసుకున్నాను. ఇక నన్ను అరిశాడు ఆ రోజు నైటు. మాకు తెలుసులే, నేను నువ్వు చెప్పేది పద్దాక అంటే మాకు తెలీదా, మేము శుభ్రం చేయట్లేదా లేచిన తర్వాత, పద్దాక అదే చెప్తావేంది, పడుకోబా అని చెప్పి అరిచాడు. అరే నేనేం మాట్లాడానండి, పిల్లల గురించే కదా అంటే, ఇక ఆ పిల్లి పడుకో. అలాగే మాట్లాడతాడు నా భర్త నాతో, ఇంతకుముందు, ఇప్పుడు లేదు. సరే, ఇంకా నేను మనుషులు చెప్తే మన మాట వినరు కదండి మనుషులు, కానీ దేవుడు వింటాడు. తండ్రి మాత్రమే మన మాట వింటాడు. తండ్రి ఆ నైట్ ప్రార్థన చేసుకున్నా. బాధేసింది, చెప్పింది మంచి కోసమే కదా, పిల్లల మంచి కోసమే కదా అని చెప్పినని బాధేసింది. ఇక తండ్రి పాదాలు పట్టుకున్నా. అక్కడ కూడా తగ్గింపే. తండ్రి, నేనేమన్నా దురుసుగా నా భర్త విషయంలో ప్రవర్తించానా, ఒకవేళ నాదే తప్ప, తను నా మీద అరవడానికి నాదే తప్ప, నా తప్పైతే నన్ను క్షమించండి, నేను చెప్పడం ఒకవేళ తప్పైతే, తననేమైనా బాధ పెట్టుంటే క్షమించండి అని ఇదే ప్రార్థన నా నోటికి వచ్చిద్దమ్మా. ఇచ్చాడు తండ్రి, అదే ప్రార్థన వచ్చింది. ఎవరు నన్ను అరిసినా, అంటే నేను గొప్పదాన్నో భక్తిపరురాలని కాదు, కానే కాదు అసలు. భక్తుల్లో నన్ను చేర్చే అర్హత కూడా నాకు లేదు. కానీ తండ్రి నువ్వు వింటావు నా మాట, మనుషులు నా మాట వినరు, కానీ మీరింటారు, మీరు చెప్తే వింటాడు, నేను చెప్తే వినడు అని ఆ నైట్ ప్రార్థన చేసుకున్నాను. తెల్లారింది, దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత ఒక హిమోగ్లోబిన్ తగ్గిందని చెప్పారు. హిమోగ్లోబిన్ తగ్గిందని సిరప్లు ఇచ్చారు. ఒక 2 days వాడిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. థర్డ్ డే హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత బ్లడ్ ఎక్కించాలన్నారు. బ్లడ్ ఎక్కించారు, ఒక బాటిల్ ఎక్కించారు. 2వ బాటిల్ ఎక్కిస్తుంటే అది కొంచెం ఎక్కింది, పాపం అది కుక్క చచ్చిపోయింది. అసలు ఇక ఫోన్ చేసి చెప్పాడు, ఎక్కడో మాట్లాడుతున్నాడు, ఏమైందండి ఏంటి అని చెప్పినంటే, అంటే తనకేందంటే కుక్కలంటే చాలా ఇష్టం. నాతో కూడా మాట్లాడు, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత దాని దగ్గరే కూర్చుంటాడు. అదేందండి, ఏదో కాసేపు దాని దగ్గరికి వెళ్ళాలి, కాసేపు ఇక భార్య నేనున్నాను కదా, పిల్లలు ఉన్నారు, పిల్లలు కూడా చూసుకోవాలి కదా అంటే, నువ్వున్నావుగా పిల్లల్ని చూసుకొని దాని దగ్గరే కూర్చునేవాడు. అంటే అంత ప్రేమ యానిమల్స్ అంటే. చచ్చిపోయింది అది. 5 years ఉంది కదా ఇంట్లో. ఇంకా చాలా అసలు మాట్లాడలేకపోయాడు. అప్పుడు తనకు అర్థమైంది, కుక్క విషయంలో మా ఇద్దరం గొడవ పడ్డాం. అంటే నేనే గొప్పదానని కాదు, నేనేదో భక్తి పర్రాలని కాదమ్మా. తగ్గించుకుంటే మన తండ్రి మన పక్షాన ఉంటాడు. అంటే దానికి అలా అవ్వాలని నేను కోరుకోలేదు. ఇక తనకు అర్థమైంది, మాట్లాడలేకపోయాడు. ఫోన్ చేసి భలే బాధపడ్డాడు. ఇక నేనేమో సరేనండి బాధపడకండి, ఇక అట్లా పాపం అది హెల్త్ బాగాక అన్నం తినక అంత బాధలో ఉండే కన్నా ఇదే బెటర్ కదా
అయిపోయిందేదో అయిపోయింది, బాధపడకండి అని మళ్ళీ నేనే ఓదార్చాను. అదొక విషయం జరిగింది. ఫస్ట్ ఏమో ప్రార్థన వాక్యం చెప్పేటప్పుడు గద్దించాడు, కోప్పడ్డాడని చెప్పాను కదా, అలా జరిగింది. ఆ తర్వాత దీని ఒక విషయంలో అంతే జరిగింది. ఇప్పుడు చాలామంది మనుషుల్ని వదిలేసి జంతువుల్నే ప్రేమిస్తున్నారు. అది కూడా బైబిల్లో ఉంది. దేవుని రాజ్యానికి ఎవరెవరు వస్తారు, ఎవరెవరు రారు, ఎవరు అర్హులు కారు అని ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలోనూ ఉండిద్ది. ఒకసారి చదువుకోండి. ఖచ్చితంగా ఎవరెవరు వెళ్తారనేది ఉండిద్ది ప్రకటన గ్రంథంలో. దాన్ని బట్టి మనం ఎవరిని ప్రేమించాలి, ఎవరిని ద్వేషించమని నేను చెప్పట్లేదు, ఎవరిని ఎక్కువగా ప్రేమించాలి అనేది నేను చెప్తున్నాను. ఇక అట్లా అయిపోయింది. అట్లా అయిపోయిన తర్వాత పాపం దాన్ని అక్కడే మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చేసి అక్కడే బరియలు చేసేసారు. ఇంకొచ్చిన తర్వాత ఒక 3 days ఏం తినలేదు పాపం. ఎందుకంటే ప్రేమించాడు కదా, అంత ప్రేమ కదా. సరే పోనీలండి, సరే పోనివ్వండి. అట్లా రాసి పెట్టినప్పుడు మనం అయితే మార్చలేం కదండి. దేవుని రాత మనం మార్చలేం కదా. అట్లా అయిపోయింది. ఇక అప్పటి నుంచి కొంచెం నాతో గొడవ పడ్డావు. అసలు కొంచెం కాదు, గొడవ పడ్డాడు. కానీ జనవరి నెలలో గొడవ అయింది మళ్ళీ. అది ఎంత పెద్ద గొడవ అంటే చాలా పెద్ద గొడవ. దానివల్ల ఎంత నష్టం, ఎంత భయంకరమైన నష్టం జరిగిందంటే అది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఎందుకంటే నా పక్షాన ఆ రోజు జరిగిన ఏమంటారు దాన్ని, ఆ గొడవల్లో నేనైతే మాట్లాడలేను. కానీ తండ్రి నువ్వు నా పక్షాన ఉన్నావని నాకు తెలిసేలా నా ముందుండి మాట్లాడు వాళ్ళతో. నేను మాట్లాడలేను. వాళ్ళు అంతమంది ఉన్నారు, నేను ఒక్కదాన్ని ఉన్నాను. మా నాన్న హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నాడు. ఆ టైంలో వాదన పెట్టుకున్నారు. దానివల్ల వాళ్ళకు వచ్చిన నష్టం ఏం కోల్పోయారు, ఏం జరిగిందనేది, ఎంతమందిని కోల్పోయారు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే దేవుడు మన పక్షాన ఉండాలంటే మన ప్రవర్తనే ముఖ్యం. తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలు. భర్త దగ్గర తగ్గాలి. బయట వాళ్ళు ఏమన్నా సరే మన తప్పు లేకపోయినా తగ్గాల్సిందే. తగ్గితేనే తండ్రి వస్తాడు, మన ముందుకొచ్చి నుంచుంటాడు. నువ్వు తగ్గలేదనుకో, వాళ్ళు ఒకటంటే నువ్వు 2 అన్నావు అనుకో, సరే చూసుకోమ్మా, నీ గొడవ నువ్వు చూసుకో అని వదిలేస్తాడు. మన తండ్రికి మనం అవకాశం ఇవ్వాలి. నేను మాట్లాడలేనయ్యా, నా నోరు, అంత తెలివి నాకు లేదు, ఏం మాట్లాడాలో నాకు తెలియదు. కానీ నువ్వే నా ముందుండి మాట్లాడండి. మీరు మాట్లాడితేనే ఈ గొడవ అణిగిద్ది. ఒకవేళ నా తప్పు ఉంటే నన్ను శిక్షించండి, నా తప్పు లేకపోతే నా తప్పు లేదు అని వాళ్ళు తెలుసుకునేలా, నా పక్షాన మీరున్నారని వాళ్ళు తెలుసుకునేలా చేయండి. అంటే చాలు. అది కూడా కన్నీటితో, దేవుని కోపంతో కాదు. నువ్వు రావాలయ్యా యేసయ్య, వాళ్ళతో యుద్ధం చేయాల్సిందే అని కోపంతో అడగకూడదు. తగ్గింపు, కన్నీటి ప్రార్థన, దేవుని పాదాలు, మన తండ్రి పాదాల దగ్గరికి వెళ్తే మనకి ఎంత బాధగా ఉండిద్ది. తండ్రి ఎంత బాధపడతాడు. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు, బయట ఏదో గొడవైంది వాళ్ళ ఫ్రెండ్స్తో, వాళ్ళు వచ్చి మన దగ్గర, మన కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తామని చెప్పారనుకోండి, మన కడుపును పుట్టిన పిల్లలు, మనకి ఏడుపు వచ్చిద్దారు అది ఆటోమేటిక్గా. అలాగే తండ్రి ఏడుస్తాడు. మనం ఏడిస్తే తండ్రి చూడలేడు, అస్సలు చూడలేడు. నా జీవితంలో నేను ఏదైతే అడిగానో ఖచ్చితంగా అది చేశాడు. అలానే అన్యాయంగా అడిగే మనసు తండ్రి నాకు ఇవ్వలేదు. అన్యాయంగా మాట్లాడే మాటలు నా నోటికి రానివ్వలేదు. ఇప్పటికి కూడా ఏదైనా ఆలోచించుకొని మాట్లాడాలమ్మా అని తండ్రి తెలియజేస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు పక్క నుండి. కాబట్టి మాట్లాడుతున్నాడంటే మళ్ళీ నేనేదో భక్తి పర్రాలనో, నేనేదో దేవునితో డైరెక్ట్గా మాట్లాడతానో కాదమ్మా, నాకు అసలు అంత అర్హత కూడా లేదు. కానీ తగ్గింపు సాత్వికమైన మనసు మనం కలిగి ఉంటే మన ముందు మన వాళ్ళు భయపడతారు. ఇప్పుడు నా విషయంలో జరిగిన దాంట్లో నా భర్తగా భయపడతాడు, మా ఆయన తరపు బంధువులు భయపడ్డారు. అమ్మో ఈ అమ్మాయితో మాట్లాడకూడదు, అమ్మో అస్సలు మాట్లాడకూడదు, ఈ అమ్మాయిని కదిలించామంటే ఖచ్చితంగా ఏదో ఒకటి అయింది, ఖచ్చితంగా దేవుడు ఈమె తరపున మాట్లాడతాడు, అమ్మో వద్దు అని తెలుసుకున్నారు. కాబట్టి తర్వాత ఏం జరిగిందనేది, ఆ పెద్ద గొడవ ఏందనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ప్రైజ్ ది లార్డ్.